ప్రాపర్టీ కేసులు డిటెక్ట్ చేసి అందులో దొంగలించబడిన సొత్తును రికవర్ చేసి కోర్టు ద్వారా బాధితులకు అప్పగించడం జరిగింది. ఇంకా మిగతా ఏదైతే 50 కేసులు పెండింగ్ ఉన్నా అటు 50 కేసుల నుంచి కూడా ప్రత్యేక నిఘా పెట్టి ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేసి అట్టి కేసును డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, చాలా మట్టుకు నేరస్తులు దొంగతనం చేసిన తర్వాత ప్రూఫ్స్ కావాలంటే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం ఉంది. నేరస్తులు కూడా చాలా తెలివి మీరిపోయి వాళ్ళు పోలీసులు దొరకకుండా ఉండడానికి చాలా ట్రిక్స్ ఉపయోగిస్తారు. కాబట్టి సీసీ కెమెరా ఉన్నట్టయితే ఖచ్చితంగా సీసీ కెమెరా నుంచి ఎవరు పోయినా వాళ్ళని రికార్డ్ చేస్తుంది. కాబట్టి గ్రామస్తులకు మరి ప్రజలకు కూడా మంచి మంచి ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు కూడా ఇప్పుడు నాగర్కర్నూలు టౌన్ కావచ్చు, విజయనగరం టౌన్ కావచ్చు, టౌన్లో ఉన్న వ్యక్తులకు మీరు ఎంతో డబ్బులు వెచ్చించి మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి దానికి ఒక 30-40 ఖర్చు చేయడానికి పెద్ద ఇబ్బంది కాదు. ప్రతి ఇల్లు వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఏకమై గ్రామస్తులు ఎంట్రీ రూట్లలో ఎగ్జిట్ రూట్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎవరైనా వ్యక్తులు కొత్త వ్యక్తులు వచ్చినా మనకు తెలిసిపోతుంది. తర్వాత ఒక దొంగతనాలకే కాకుండా ఇతర విషయాల్లో కూడా సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా కేసులు డిటెక్ట్ చేయడంలో కూడా పోలీసు వారికి ఎంతో సహకారంగా ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాల ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించి దాన్ని సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఒక భారం అని భావించకుండా అందరూ కూడా దాన్ని అవేర్నెస్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకెంతో సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా నిజమైన వ్యక్తులను కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం వేరే వాళ్ళని సస్పెక్ట్ చేసి కొన్నిసార్లు ఇంట్రాక్షన్ చేయగలిగిన సందర్భం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాల్లో అటు వ్యక్తి వస్తే అతన్ని విచారించేస్తే అతనే ముందుగా ఒప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నిజాలు అనేది తొందరగా తిరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ప్రతి ఇంటి కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు, అదేవిధంగా గ్రామస్తులు కూడా దీన్ని భారంగా భావించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మా పోలీసు శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ శుభాభినందనాలు. మనము ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలోని వాహనాల తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా సూపరింటెండెంట్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వాహనాల తనిఖీలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల గురించి తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం 40 వరకు వాహనాలు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నటువంటి వాహనాలని సీజ్ చేయడం జరిగింది. వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము, నెంబర్ ప్లేట్ లేకుండా నడపడం వల్ల మనకు కొన్ని నేరాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నెంబర్ ప్లేట్ని ఫిక్స్ చేసుకొని ట్రాఫిక్ రూల్స్ని, ట్రాఫిక్ చట్టాలని పాటించాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. पर बंदे और फाइटिंग सिखाने वाला नंबर प्लेट ऐसे के पूछना है this ఇంతకుముందు కూడా ఒక 100 రూపాయలు పెండింగ్ ఉంది.